గడిచిన కాలమంతా నన్ను కాపాడిన దేవుడు ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. చేయబోతున్న వాక్యంలో ప్రభా మీరే నడిపి సహాయం చేసి ప్రార్థిస్తాను. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సమస్తం ఈ భూమి మీద కలిగిన సమస్తం మీద అధికారం కలిగి ఉన్నాడు. గాలి తుఫాన్ల మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు. గాలి తుఫాను ఆగిపోమంటే ఆగిపోయి, చనిపోయిన వాళ్ళని ఆయన మృతుల్ని సైతం లేపాడు. ఆయన మరణం మీద అధికారం కలిగి ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పనిచేశాడు. ఆయన సమృద్ధి కలిగిన దేవుడు. 5 రొట్టెల్ని 5,000 మందికి పంచినంటేనే వాళ్ళు సమృద్ధిగా తిన్న తర్వాత కూడా అది మిగిలిపోయింది. ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు, మన్నాన్ని సమృద్ధిగా కురిపించిన దేవుడు, బండ నుంచి నీళ్లు సమృద్ధిగా ఇచ్చిన దేవుడు. నువ్వు సమృద్ధిగా ఉండటం ఆయన చిత్తం. నువ్వు సంతోషంగా సమృద్ధిగా ఉండటం ఆయన చిత్తం. నువ్వు కష్టాలతోటి, బాధలతోటి, అప్పులతోటి, రోగాలతోటి ఉండటం ఆయన చిత్తం కాదు. దేవుడు నీ ఎడల చెయ్యాలి అనుకుంటున్న ఆయన సంకల్పం చాలా గొప్పది. తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను మారవని చెప్పిన దేవుడు. నీ తల్లి నిన్ను మర్చిపోవచ్చు, నీ తండ్రి నిన్ను మర్చిపోవచ్చు, నీ భార్య నిన్ను మర్చిపోవచ్చు, లేదా నీ పిల్లలు నిన్ను మర్చిపోవచ్చు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నసేపు అందరూ నీ దగ్గరికి రావచ్చు, అందరితో సంతోషంగా ఉండవచ్చు. కానీ నువ్వు ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా, నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నీ నుంచి ఏది ఆశించకుండా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య మాత్రమే. ఇన్ రిటర్న్ నీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నిన్ను ప్రేమించేది ఎవరైనా ఉంటే అది యేసయ్య మాత్రమే. సో యేసయ్య ఆయనంతటా ఆయన ఎలా జీవం కలిగి ఉన్నాడో మనం కూడా అలా జీవం కలిగి ఉండాలని కోరుకున్నాం. అందుకే చెప్పాడు, నేను జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. జీవాన్ని నేను సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. సమృద్ధి. తండ్రి ఎలాగ తనంతట తన జీవం కలిగి ఉన్నాడో కుమారుడు కూడా తనంతట తను అలాగే జీవం కలిగి ఉన్నాడు. కుమారుడు ఎలాగ జీవం కలిగి ఉన్నాడో సో నువ్వు నేను కూడా అలా జీవం కలిగి ఉండాలని అనుకుంటున్నాను. నా ఎద్దుకు వచ్చేవాడిని నేనంటూ తోసివేయను. నా ఎద్దకు వచ్చేవాడిని నేను వట్టి చేతిలో పంపించే దేవుని కాదు. తన తండ్రి తన కుమారుణ్ణి రొట్టెని అడిగితే రాయిస్తాడా? చేపను అడిగితే పామిస్తాడా? మనం చెడ్డవాళ్ళై ఉండి మనమే అంత మంచిగా ఇవ్వాలి, మన పిల్లలకి ఇవ్వాలి అని మనమే అనుకుంటాం. ఈ దేవుడు మంచివాడు కాబట్టి నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చెయ్యి దేవుడే అన్నాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చెయ్యి దేవుడే అన్నాడు. అత్యధికంగా నువ్వు ఊహించిన దానికన్నా గొప్ప స్థాయిలో నువ్వు ఉండాలని దేవుడు చెప్తాడు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు ఒప్పిస్తావు కానీ అప్పు చెయ్యవు. నీ యందు భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడు. నువ్వు ఆశీర్వదించబట్టానికే నువ్వు సృష్టించబడ్డావు భూమి మీద. నువ్వు దీవించబట్టానికి ఈ భూమి మీద దేవుడిని సృష్టించాడు. శపితమైంది ఏది ఆయన రాజ్యంలో ప్రవేశం లేదు. నిన్ను ఆయన రాజ్యంలో పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయాలనుకుంటున్నాడు. ఆయన
ఇంతకాలం కూడా నీ సొంత జ్ఞానంతో, నీ సొంత ప్రయత్నాలతో, నీ సొంత ఆలోచనలతో చేసావు, అనేక నష్టాలు చూసావు. ఒకసారి ఈ దేవుడికి అవకాశం ఇవ్వు. నీ జీవితాన్ని కట్టడానికి ఆయనకి అవకాశం ఇవ్వు. ఇన్ని సంవత్సరాలు చేసావు కదా, ఎన్ని సంవత్సరాలు నువ్వు చేసుకున్న ఆలోచనలు ఏమైపోయింది? ఈ దేవుడికి నువ్వు అవకాశం ఇవ్వు. నీ హృదయంలో ఆయనకి చోటు. నీతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. యుగ యుగాలు నిన్ను ఆయన సింహాసనం మీద నేను కూర్చోబెట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. అందుకని ఆయన ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని దాసులని పిలవను, నేను మిమ్మల్ని దాసులని పిలవను, కుమారులని పిలుస్తాను. అందుకే మనం దాసులుగా ఉన్నాం. తండ్రి అని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక. తండ్రి అని పిలుస్తాం. దేవుణ్ణి మనకి తండ్రిగా చేసేసారు. తండ్రి అని మనం పిలుస్తున్నాం. కాబట్టి ఆ యొక్క తండ్రికి ఉండే రాజ్యంలో మనం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అందరం కుమార్తెలం కాబట్టి. ఈ భూమి మీద ఉన్నంతసేపే మనం అనుకుంటే ఈ భూమి మీద ఉన్నంత వరకే నాకు అది కావాలి, ఇది కావాలి కాదు. ఇంకా జీవితం ఉంది. మన భూమి మీద జీవితం తర్వాత ఇంకా జీవితం ఉంది. పరలోక రాజ్యం అనేది ఉంది, నిత్య జీవం అనేది ఉంది. నీకు దేవుడు ఈ భూమి మీద అబ్రహాం లాగా ఐశ్వర్యం ఇచ్చి పరలోకానికి కూడా అబ్రహాం లాగా నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు లాజరస్ లాగా కష్టాల్లో ఉంది, లాజరస్ లాగా దరిద్రంలో ఉండు, లాజరస్ లాగా నువ్వు రోగాలతో ఉండు, చనిపోయి పరలోకం వెళ్తాను అంటే అది దేవుడి చిత్తం కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉంటూ, నువ్వు సంతోషంగా ఉంటూ, అబ్రహాము ఈ భూమి మీద ఐశ్వర్యవంతుడు, పరలోకంలో కూడా ఐశ్వర్యవంతుడు. అబ్రహాం లాగా నువ్వు పరలోకం వెళ్తే అది ఆశీర్వాదకరం. బానిసత్వంలో ఉంటూ, పేదరికంలో ఉంటూ, కష్టాల్లో లేములో ఉండి, ఈ కష్టాలన్నీ నాకు దేవుడే ఇచ్చాడు, ఈ బాధలన్నీ దేవుడే ఇచ్చాడు, దేవుడే 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 దేవుడు ఎందుకు ఇస్తాడు? దేవుడు ఒకవేళ కష్టాలు ఇచ్చినా అది కొంతకాలం వరకే, శ్రమలు ఇచ్చినా అది కొంతకాలం వరకే. యోగుకి జీవితకాలం కష్టాలు లేవు కదా, కొంతకాలం శ్రమ ఇచ్చాడు, ఆ శ్రమలో విజయం పొందుకున్నాడు, మళ్ళీ రెండంతలు యోగు పొందుకున్నాడు. యోసేపు కూడా కొంతకాలం శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బావిలో తోయబడ్డాడు, దాసుడిగా అమ్మివేయబడ్డాడు. అలాగే అతను చనిపోలేదు కదా. కొంతకాలం దేవుడు అలా చేసిన తర్వాత డైరెక్ట్గా సింహాసన ప్రధానమంత్రి అయిపోయాడు ఐగుప్తు. ఈ కష్టాలు జీవితకాలం ఉంటాయి, ఈ రోగాలు జీవితకాలం ఉంటాయి, ఈ అప్పులు జీవితకాలం ఉంటాయి, ఈ కష్టాలు తీరవు, ఈ బాధలు తీరవు, ఈ అప్పులు తీరవు అని నీతో అపవాది సైతాను 24/7 నీకు వాళ్ళు లేనిపోయిన అబద్ధాలు చెప్తా ఉంటాడు. నీ జీవితం మారదు, నీ బతుకు మారదు, వాడు ప్రతిరోజు కూడా నేను ఎలాగైనా డిస్కస్ చేయాలని వాడు వస్తూ ఉంటాడు. అందుకే దేవుడు చెప్తాడు, వింటు వల్ల విశ్వాసం కలుగుద్ది. నువ్వు వినాల్సింది దేవుడి వాక్యాన్ని వినాలి. వినటం వల్ల నీకు విశ్వాసం వస్తుంది. ఏం విశ్వాసం? ఈ రోగం నుంచి నేను స్వస్థత పొందుకుంటాను, ఈ వ్యాధి నన్ను చంపదు, ఈ అప్పులు నన్ను చంపలేవు, నేను అప్పులు తీరుస్తాను, నేను తలగా ఉంటాను, నేను తోకగా ఉండను. అపవాది ప్రతిరోజు కూడా వాడు డిస్కరేజ్ చేయడానికి కూడా వస్తాడు. అందుకే నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు, ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు నీకు ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు, ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు నీకు ఉండాలి. నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకోవాలి దేవుడు వాక్యం ద్వారా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ శత్రువుని నీ పాదాల దగ్గర తీసుకొచ్చేవాడు ఆయన. ఏం శత్రువు? రోగం అనేది నీకు శత్రువే, ఆర్థిక ఇబ్బందులు అనేది నీకు శత్రువులు, అప్పులు నీ శత్రువులే, నీ కంటికి కనిపించిన శత్రువులు చాలా ఉన్నాయి. నీ కంటికి కనిపించే నీ చీకటి శక్తులు చాలా ఉన్నాయి, అవన్నీ నీకు శత్రువులే. కానీ ఈ దేవుడు పావులను తేళ్లను తక్కుటకు శత్రు బలవంతుడి మీద నీకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో సాతాను ఆకాశం నుండి మెరుపు వలె కింద పట్ట నేను చూచుతుంది.
ఇదిగో పాములు తేళ్లను తొక్కుటకు శత్రు బలవంతరపై నేను నీకు అధికారం ఇచ్చినాను. ఏది కూడా నీకు ఎంత మాత్రం హాని చెయ్యదు. ఏది కూడా నీకు ఎంత మాత్రం హాని చెయ్యదు. వాళ్ళ నీ మీద యుద్ధం చేస్తాడు, వాడు నీ మీద యుద్ధం చేస్తాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి వాడు నీ మీద యుద్ధం చేసిన ఆ యుద్ధంలో వాడు విజయం పొందచాలడు. ఇదే యెహోవా వాక్కు. నీ మీద యుద్ధం చేస్తాను. నువ్వు నీళ్ళలోకి వెళ్తావు కానీ మునిగిపో, నువ్వు అగ్నిలోంచి వెళ్తావు కానీ కాలిపో. ఈ శ్రమలు శోధనలు ఎందుకంటే కొంతకాలం నిన్ను ఆ పరీక్షల ద్వారా నీకు కొన్ని లెసన్స్ నేర్పించడానికే దేవుడు అలా చేస్తాడు. నీ జీవితకాలం అవి ఉండవు. నీ జీవితకాలం బాధపడాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్ ఇచ్చి నిన్ను పరీక్ష ఇచ్చి నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చిన తర్వాత దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాడు. అపాయం వస్తుందేమో, వ్యాధులు వస్తాయేమో, రోగాలు వస్తాయేమో, జీవితం అంతా కూడా నా బతికిచ్చాను. నాకు ఎవరు లేరు కాబట్టే ఏసే దగ్గరికి రా. ఎవరు లేరు కాబట్టి. పోనీ అందరూ ఉన్నారా? అందరితో పాటు ఏసే దగ్గరికి రా సంతోషంగా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎవరు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఎవరు లేరా? నువ్వు 1000 మంది చేస్తానంట దేవుడు. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఎన్నిక లేదా? నిన్ను బలమైన జనంగా దేవుడు చేయబోతున్నాడు. నిన్ను బలమైన జనంగా దేవుడు చేయబోతున్నాడు. కొంతకాలం నువ్వు సహించిన తర్వాత, ఈ శోధనలు కొంతకాలం నువ్వు శ్రమ పడిన తర్వాత, శుద్ధ సువర్ణంగా నువ్వు మార్చబడిన తర్వాత మహిమ నుంచి అధిక మహిమ నువ్వు ఊహించలేవు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. ఈ లోక ప్రేమకి యేసే ప్రేమకి తేడా నువ్వు తెలుసుకున్న తర్వాత నీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. నీ నుంచి ఏది ఆశించకుండా ఆయన ప్రాణం ఇచ్చాడు. నీ నుంచి ఏం ఆశించకుండా, నీ నుంచి ఏం ఆశించాల. నువ్వు ఆయనతో పాటు పరలోకంలో యోగాలు ఉంటే చాలు. అదే ఆయన అనుకుంటున్నాను. నీ నుంచి ఏమి ఆశించకుండా, నీకు ఎవరైనా ఇస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నీకు ఏమైనా రూపాయి ఇస్తే వాళ్ళు 10 రూపాయలు నీ దగ్గర లాక్కోవాలనుకుంటారు. కానీ దేవుడు నీ నుంచి ఏం ఆశించట్లేదు. నువ్వు బాగుంటే చాలు, నువ్వు ఎక్కడన్నా సంతోషంగా ఉంటే చాలు, నువ్వు ఎక్కడున్నా ఆనందంగా ఉంటే చాలు. కానీ నువ్వు ఆయన ఆశ్రయించాలి, ఆయన నువ్వు అడగాలి. నా జీవితం ఏంటి? నేను ఎన్నో బాధలు పడుతున్నాను, ఎన్నో పోరాటాలు పడుతున్నాను. నా జీవితం ఏంటి అని నీలో నువ్వు బాధపడుతున్నావు. సరే, నీ బాధని నువ్వు దేవుడి దగ్గరికి చెప్పి దేవుడు నువ్వు అడగాలి. నాయన ఏం చేయమంటావు? ప్లాన్ చెప్పు అని నువ్వు అడగాలి. దేవుడు ప్లాన్ అడగాలి. దేవుడు, నాయన ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? దావీదుకి కష్టాలు వచ్చాయి, దావీదుకి ఇబ్బందులు వచ్చాయి, శత్రువులు వచ్చారు, వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని చెర తీసుకెళ్ళిపోయారు. అందరూ రాళ్ళతో కొట్టి దావీదుని చంపేయాలని చూశారు. దావీదు డిస్కరేజ్ అవ్వలేదు కదా, తను సూసైడ్ చేసుకోలేదు కదా. వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి, తండ్రి నన్ను ఏం చేయమంటావు? ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్లాన్ చెప్పాడు. ప్లాన్ ఏంటంటే, వెళ్ళు, నేను నీకు వాళ్ళని అప్పగిస్తాను. దేవుడి దగ్గర ప్లాన్ తీసుకొని వెళ్ళాడు. 2 పొందుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు దావీదు. పోగొట్టుకున్నావా? 2 దేవుడు సిద్ధంగా ఉన్నాడు. 10 సంవత్సరాల్లో నీకు ఆలస్యం అయిందా? దేవుడు ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు నీకు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. పెళ్ళి అవ్వలేదా? పెళ్లి చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు నేను బాధపడ్డానంటావా? ఆ 40 ఏళ్ళు నీకు రావాల్సిన ఐశ్వర్యాన్ని దేవుడు 40 రోజులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. నీకు ఎంత నష్టపోయావో అంత దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయనతో నువ్వు సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగుతుంది. సమాధానం అనేది యేసయ్య మాత్రమే ఇవ్వగలడు. దేవుడు చెప్పాడు, నా శాంతి మీకు ఇస్తున్నాను, నా శాంతి నేను మీకు ఇస్తున్నాను. నా శాంతి లోకం ఇచ్చే శాంతి కాదు. నువ్వు లోకంలో పొందే శాంతి వేరు. లోకంలో నీకు కొంచెం మనసుకు ఆనందంగా అనిపించచ్చు, కానీ నువ్వు మళ్ళీ బాధలోకి వెళ్ళిపోతావు. కానీ ఈ దేవుడు ఇచ్చే శాంతి నువ్వు శాశ్వత కాలం అలా ఉండిపోతుంది. నీ భారం అంతా నాకు ఇచ్చే, నీ భారం అంతా నాకు ఇచ్చేసి, అయితే నేను నీకు విశ్రాంతి కలగజేయబోతాను. నీ భారం నా మీద వేసే,
నీ ఇబ్బందులు నాకు ఇచ్చే, నా విశ్రాంతి నువ్వు తీసుకో, నా శాంతి నువ్వు తీసుకో, నా సమాధానం నీకు ఇస్తా, తీసుకో. సమాధానకర్త అయిన దేవుడు నీకు ఉన్నాడు సమాధానం ఇవ్వటానికి. నీ మీద జాలి చూపించడానికి యేసయ్య ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం ఉన్నాడు. నీ మీద జాలి పడే దేవుడు, నీ మీద కనికరం చూపించే దేవుడు, నిన్ను ఆదరించే, ఒక తల్లిగా తండ్రిగా నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఆయన ప్రేమించే దేవుడు. ఎవరు లేరు నీకోసం లాగా ప్రేమించేలాగా. ఉన్నా ఎవరిస్తారు నీకోసం? ప్రాణం ఇచ్చేంత నేను ఎవరు ప్రేమిస్తారు? యేసయ్య సిలువలో నీకోసం ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆయన మరణించాడు, మళ్ళీ నీకోసం తిరిగి లేచాడు. తన సొంత కుమారుడినే వెనుదీయక నీకోసం ఆయన మరణానికి అప్పగించిన దేవుడు నీకు నాకు సమస్తం ఎందుకు ఇవ్వడం? ఇల్లు ఇవ్వడా, ఉద్యోగం ఇవ్వడా, పెళ్లి చేయడా, ఆరోగ్యం ఇవ్వడా? సొంత కుమారుడినే బలిగా ఇచ్చిన దేవుడు నీకోసం ఏది అడిగినా సరే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. నీకు కావాల్సిందల్లా ఏదో నీ అవసరానికి నువ్వు వచ్చేసి నీ అవసరం తీరిపోయిన కానీ నువ్వు వెళ్ళిపోవటం కాదు. నాకు ఉన్నా లేకపోయినా, నాకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా నేను ఏసైతోనే ఉంటాను. కానీ ఐశ్వర్యం ఏసై ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. నువ్వు రోగాలతో ఉంటే ఆనందపడే దేవుడు కాదు. రోగాలతో నుంచి నువ్వు విడుదల పొంది, స్వస్థత పొంది, నువ్వు సుఖంగా సంతోషంగా దీర్ఘాయువు కలిగి ఉండటం దేవుడి చిత్తం. రాకడ ఎప్పుడు వచ్చేస్తావు, ఎప్పుడు చచ్చిపోతామో నువ్వు భయంతో ఉండటం ఆయన చిత్తం కాదు. నువ్వు దీర్ఘాయువు కలిగి తృప్తి పడటం ఆయన చిత్తం. ఆయన చెప్తున్నాడు కదా, దీర్ఘాయువుతో నేను తృప్తిపరచదను, దీర్ఘాయువుతో నేను తృప్తిపరచదను, దీర్ఘాయువు ఇస్తాను నీకు. దయాకిరీటం, సంవత్సరం అనే దయాకిరీటం నేను నీకు ఇస్తాను. జీవ మరణములు ఎవరు ఆధీనంలో ఉన్నాయి? జీవ మరణములు ఎవరు ఆధీనంలో ఉన్నాయి? జీవ మరణములు మన నాలుగులో ఈ దేవుడు ఇచ్చేసాడు. నువ్వు జీవం పలికితే జీవం, నువ్వు మరణం పలికితే మరణం. ఎప్పుడు తీరవు. ఎందుకంటే నువ్వు జీవాన్ని పలకాలా, మరణాన్ని పలకాలా? వర్తమానుడు, నువ్వు జీవాన్ని పలకాలా, మరణాన్ని పలకాలా? నువ్వు ఎప్పుడైతే నువ్వు జీవాన్ని పలకాల్సిన మరణాన్ని పలికితే శత్రువు పని సులువైపోతుంది. దేవుడు ఇచ్చాడు జీవ మరణములు 4 వశం. మరి నీ 4 ఎవరి వశంలో ఉంది? నీ 4 నీ వశంలోనే ఉంది కదా. నువ్వేం చేయాలంటే, నా భర్త మారుతాడు, నా పిల్లలు మారుతారు, నా అప్పులు తీరతాయి. నువ్వు జీవాన్ని మాత్రమే, నువ్వు పాజిటివ్, మంచిగా నువ్వు పాజిటివ్గా పలకాలి. అది మారదు, అప్పులు మారవు, ఈ సిచ్యువేషన్ మారదు, అది మారదు. ఇది దురాత్మ అలా చెప్పి నేను డిస్కరేజ్ చేయడానికి వాడు ఎక్కువగా నెగిటివ్గా మాట్లాడుతాడు. వాళ్ళలోకి వీళ్ళలోకి వాడు దూరం మాట్లాడుతూ ఉంటాడు. అలా అవి మారవు, ఈ మారవు, అప్పులు తీరవు, ఈ తీరవు అని ఈ దేవుడు చెప్తున్నాడు. సంవత్సరాల నుంచి వాడు తినేసిన పంట దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు నష్టపోయిన ఆ నష్టాన్ని, ఆ కష్టాన్ని దేవుడు, చీడ పురుగులు, పసర పురుగులు తినేసిన ఆ పంటని దేవుడు మళ్ళీ ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? అడుగుదాం, దేవుడిని అడుగుదాం. తండ్రి, నా జీవితంలో ఎంత నష్టపోయినా ప్రభా, ఎంత నష్టాలు చూసాను ప్రభా, మీరు చెప్పిన ప్రభా, నేనే ద్రాక్ష తీగను, నేనే ద్రాక్ష వల్ల మీరు తీగలు, నా నుంచి మీరు దూరంగా ఉండి ఏం చేయగలరు ప్రభా. ఎవడైతే నాలో ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాం ప్రభా. మేము బహుగా ఫలించడం నీ చిత్తం ప్రభా. నీకు ఎంతో మేము బహుగా ఫలించగలిగే కృప దయచేయండి ప్రభా. నేను నిలిచిండే కృప దయచేయమని ప్రార్థిస్తాను. నామాన్ని ప్రభా మహిమగా ప్రభు, అబ్రహాం లాగా ప్రభు, నాన్న ఈ భూమి మీద పరలోకంలో ప్రభు, విజయాన్ని పొందుకొని ప్రభు, ఈ రాజ్యంలో యుగ యుగాల జీవితం